దేశంలో అప్పుల కుప్పలు చేసి విదేశాలకు వెళ్ళిపోయిన విజయ్ మాల్యా మన బ్యాంకుల మీద కేసేసిండు. ఆగో, అదేంది దేశానికి వస్తే అరెస్ట్ చేసి లోపటేయాల్సినోడు రివర్స్ మన దేశం మీదనే కేసు పెట్టిండా? ఇది ఎక్కడిచ్చంత్రం? దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది కదా ఈ ముచ్చట. అంత తెలివి ఉన్నది కాబట్టి అడ్డగోలుగా నిలువున్న దేశాన్ని ముంచి అవతల పడ్డాడు విజయ్ మాల్యా మామ. అట్లా పోయినోడు పత్తకు లేకుండా పోతే మంచిగానే ఉండు గాని మాల్యా మామ కర్ణాటక కోర్టుల కేసేసి బాకీలు ఇచ్చిన బ్యాంకులనే బజార్కి ఇడవాలని చూస్తున్నాడట. కింగ్ ఫిషర్ కంపెనీ పేరు మీద 1000 కోట్ల అప్పులు బ్యాంకుల తన తీసుకొని వాటి కిస్తీలు కట్టకుండా బ్రిటన్ దేశానికి బిస్తర్ చదువుకొని పోయిండు. అప్పట్లా మోడీ సారు కుర్చీ ఎక్కినాక మాల్యా మామ మక్కిలు ఇరగొట్టే పని చేస్తాడు కావచ్చు అనుకున్నారంతా. కానీ ఈ 10 ఏళ్లల్లో మామను పట్టుకొచ్చుడు కాదు కదా, ముట్టుకునుడు కూడా చేయలే మోడీ సారు. కాకపోతే ఇక్కడ మాల్యా మామకున్న ఆస్తులు అమ్మి అవి పైసలను బ్యాంకులలో జమ చేసిండ్రట. అగో ఆన్నే వచ్చింది అస్సలు చిక్కు. నేను బ్యాంకులల్లో తీసుకున్న అప్పు 6200 కోట్లు, మిత్తిలు జమ చేస్తే ఇంకో 2000 కోట్లకు పెరుగుతుంది కావచ్చు. కానీ ఏకంగా 14,000 కోట్లకు ఎక్కువైన ఆస్తులు అమ్మే పనులు చేస్తే నేను ఏడికి పోవాలే? ఆ ముచ్చట కుద్దుగా సెంటర్ సర్కార్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది. బ్యాంకులు కూడా 10,200 కోట్లు తీసుకున్నామని చెప్తున్నాయి. అంటే నా పైసలు ఎక్కువనే ముట్టినాయి కదా, అయినా కూడా నా ఆస్తులను అమ్మే పని ఎందుకు చేస్తున్నారు? నా సంపద అమ్ముడు ఆపమానుండ్రి అని కర్ణాటక కోర్టుకు ఎక్కిండు మాల్యా మామ. కోర్టు బ్యాంకులను సమాధానం అడిగింది. దీనికి మీరు ఏం చెప్తారో వారం రోజులలో చెప్పుండ్రని అన్నది. మరి బ్యాంకులు ఏం చెప్తాయో ఏమో కానీ దేశాల నడుమ యుద్ధాలు ఆపినాం, ప్రపంచంలో దేశాన్ని 3వ నెంబర్లో నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న మోడీ సార్ మాత్రం మాల్యా మామను దేశం తీసుకురాలేకపోతున్నది. అదేందో ఏమో. ఇవాళ రేపట్లో వచ్చేటట్టు లేదు కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వేలో. త్రివిక్రమ్ సినిమాల ట్విస్ట్ల తీరుగా ఎన్నెన్నో వాకులు తిరుగుతున్నది. కులగణన కథ క్లైమాక్స్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఎవరికి తెలుస్తలేదు. షిలికి గాలి వాన అయ్యేటట్టే కొడుతున్నది. గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి అన్నట్టు చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దేశంలోనే మొదటిసారి కులగణన వర్గీకరణ చేసిన పార్టీ అయ్యే. అందుకే దాని ఫలితాలు పార్టీకి పతార పెంచాలని ప్లానింగులు వేస్తున్నారట. సిఎల్పి మీటింగ్ పెట్టి వాడి వేడిగా చర్చలు జరిపినరట. స్టేట్ ఇన్ఛార్జి దీపాదాస్ మేడం దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలి అని చెప్పుడుతోని పాత నల్గొండ జిల్లాల పెద్ద సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు సాటి చెప్పాలి అని ఈసారి ఇచ్చుకున్నారట. పార్టీ ఇలువ పెంచే ముచ్చట్లు ఇవైతే సిఎల్పి మీటింగ్ లో కాంగ్రెస్ లీడర్ల మాటల యుద్ధం బాగానే జరిగిందట. ఒకల మీద ఇంకొకరు రిపోర్టు కాగితాలు మడతలకు తెచ్చి మరీ వాదించుకున్నారట. మా బాధలు ఢిల్లీ దాకా చేరాలంటే ప్రతి ఎమ్మెల్యేకు 5 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడిపియాలి అని ఎమ్మెల్యేలు ఏకమై కోరినరట. ఇంకో దిక్కు పార్టీ పద్ధతిని పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని గరం అయినరట. సర్కార్ను పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊకునేది లేదని కట్టడి చేయాల్సిందే అని కరాఖండిగా చెప్పిండ్రట. ఇన్ని ముచ్చట్లు మాట్లాడినప్పుడు చిన్నగుంటది అలొల్లి. అందున అంతర్గత ప్రజాస్వామ్యం దండిగా ఉన్న పార్టీ. అందుకే నువ్వా నేనా అన్నట్టు రచ్చ అయినాయట చర్చలు. పార్టీని కాదని మీటింగ్ పెట్టిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సర్కారు చేసిన పనిని తప్పుపట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో తెలియదు గాని ఈ ముచ్చట్లన్నీ ఒకెత్త అయితే కారు పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్ కు రాలేదట. ఒకవేళ వస్తే సుప్రీంకోర్టుకు సిక్కినోళ్ళం అయితాం అనుకున్నారో ఏమో, కుక్కిన పేను తీరుగా గమ్మునున్నారట. మరి చూడాలే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాముగా ఉంటారో లేకుంటే ఎప్పటి తీరుగానే ఎడ్డేమంటే తెడ్డేమంటారో.